వాహనదారుల భద్రత లక్ష్యంగా ఔటర్ రింగ్ రోడ్డుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ ఐఆర్బీ సంస్థ వారు గట్కేసర్ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన రోడ్డు సేఫ్టీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గట్కేసర్ ట్రాఫిక్ సిఐ కృష్ణం రాజు పాల్గొన్నారు. మరియు గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ మేనేజర్ రతన్ సింగ్ మరియు ఓఆర్ఆర్ అధికారులు పాల్గొన్నారు. ఔటర్ పై పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రతి సంవత్సరం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన టోల్ మేనేజర్ రతన్ సింగ్, ఔటర్ పై వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డైల్లో 10449 తో సమస్యలను అధిగమించామని వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. వాహనదారుల అతివేగం వలన మద్యపానం సేవించడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని అన్నారు. మద్యపానం సేవించి వాహనం నడిపే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ హెడ్ కర్నల్ గిరీశ్వర్, సుధీర్ కుమార్, అఖిల్ సింగ్, రవేష్ బాబు, అనిల్ జాన్, రతన్ ప్రతాప్ సింగ్, మనోహర్ పటేల్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేర్చుకున్నటువంటి విషయాలు మీరందరూ కూడా దయచేసి మీరు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయాలి. అయితే మన ఔటర్ రింగ్ రోడ్ ఈరోజు రోడ్ సేఫ్టీకి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏవైనా యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మానవ తప్పిదాల వల్ల ఎక్కువ జరుగుతాయి. మానవేతర తప్పిదాల వల్ల చాలా తక్కువ జరుగుతాయి. ఎందుకు అని అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో హై స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ప్రతిదీ కూడా ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ ఏదైతే ఉందో దాని కోడ్స్కి అనుగుణంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది వీళ్ళు చేపట్టి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి మ్యాక్సిమం యాక్సిడెంట్స్ అన్నీ కూడా మనిషి చేసే తప్పిదాల వల్ల జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా అరికట్టవచ్చు మనం. ఇక్కడ ఎక్కడ కూడా రోడ్ల మీద గుర్తులు కానీ లేకపోతే అన్ఈవెన్ రోడ్స్ కానీ అటువంటివి ప్రాబ్లమ్స్ ఉండవు. తర్వాత రోడ్ కర్బ్స్, తర్వాత మీడియన్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ కానీ ఎటువంటి లోపాలు అనేవి ఉండవు. కాబట్టి ఇక్కడ మనకు అందు గురించే 120 కిలోమీటర్స్ మ్యాక్సిమం స్పీడ్ లిమిట్, మనకి పర్మిసబుల్ స్పీడ్ లిమిట్ ఉందంటేనే దీని యొక్క క్వాలిటీ మనం అంచనా వేయవచ్చు. రైట్. కార్యక్రమం గురించి మాట్లాడే ముందల నేను చెప్పేది ఏంటి అంటే ప్రతి మనిషి కూడా, నేను కావచ్చు, మీరు కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక సమయాన మనం వాహనాన్ని నడుపుతుంటాం. మనందరం కూడా డ్రైవర్లమే. నేను పోలీస్ అధికారి కావచ్చు, లేదా ప్రొఫెషనల్స్గా సార్ వాళ్ళు ఇంజనీర్స్ కావచ్చు, కానీ ప్రతి ఒక్కరం కూడా వాహనాన్ని నడుపుతాం. ఈ వాహనాన్ని నడిపేటువంటి క్రమంలో మనం ప్రొఫెషనల్గా నడపాలి అని అంటే ఉన్నటువంటి నియమాలన్నీ కూడా పాటిస్తే ఈ యాక్సిడెంట్స్ అన్నిటిని కూడా మనం నివారించవచ్చు. తర్వాత ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైనా సరే వారు చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. వీరి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే యాక్సిడెంట్లను నివారించడమే. అయితే ఇక్కడ ట్రాఫిక్ పోలీస్గా ఐ వాంట్ టు ప్రొక్లెయిమ్ వన్ థింగ్. మా విధులు కూడా ఏమై ఉన్నాయంటే మాన్యువల్ ప్రకారం, పోలీస్ మాన్యువల్ ప్రకారం కూడా ట్రాఫిక్ పోలీసుల విధులు ఏంటి అని అంటే ట్రాఫిక్ని సజావుగా సాగేటట్టు చూడటము. రెండవ విధి వచ్చేసి యాక్సిడెంట్లను నివారించడం. పోలీసు వారు చేసేటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఏదైనా సరే, ఒక పోలీస్ అధికారి హెల్మెట్ లేకుండా పోయే వాళ్ళని ఆపి చాలని విధిస్తున్నాడు అంటే తన యొక్క ఉద్దేశం మాన్యువల్ ప్రకారం, చట్టం ప్రకారం ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడడం కోసం అనేటువంటి విషయాన్ని మనం మరవకూడదు. అయితే ఇక్కడ చాలా బాగా తయారు చేశారు. ఇది ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ ఏదైతే నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఉందో దాంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, పాటించవలసినటువంటి విషయాలు, అంటే మనం చేయకూడనటువంటి విషయాలు ఈ పాంప్లెట్లో క్లియర్గా చెప్తున్నారు వీళ్ళు. దీంట్లో ఎగ్జిట్ తర్వాత ఎంట్రీస్ నెంబర్లు కూడా ఇస్తూ ఉన్నారు. సర్వసాధారణంగా బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఎక్కడన్నా ఎగ్జిట్ ఎక్కడ ఉంటుంది అనేటువంటి క్లారిటీ కూడా లేకపోవడం వల్ల కూడా లేన్ చేంజింగ్ అనేది అబ్రప్ట్గా చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మ్యాప్ 9 దాటి 10 కాడ దిగాలి, లేదా అక్కడ నుంచి వచ్చేటప్పుడు 11 కాడ ఉండి 10 కాడ దిగాలన్నా 9 దగ్గర మనం డ్రాప్ కావాలన్నా ఏం చేస్తారంటే దగ్గరకు వచ్చిన తర్వాత లేన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది పాంప్లెట్ అనేది. అయితే ఇది ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ దిస్ సార్ట్ ఆఫ్ పాంప్లెట్. ఇది మంచి అంటే పబ్లిక్ యూస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంది. ఈవెన్ ఈ రోడ్ సేఫ్టీ వారోత్సవాలు చేస్తూ ఉన్నాము. మనకి కేంద్ర ప్రభుత్వం 2019లో, అంటే ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి మీకు కూడా తెలవాలి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకునేటువంటి ప్రతి చర్య కూడా మనుషుల ప్రాణాలు కాపాడాలి, ఇక్కడ యాక్సిడెంట్స్ తగ్గించాలనే ఉద్దేశంతో తీసుకుంటారు. మనకు 2019లో అమెండ్మెంట్ జరిగింది, మోటార్ వెహికల్ వాహనదారుల చట్టం అమెండ్మెంట్ జరిగింది. ఆ చట్టం ప్రకారం ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోకుంటే 100 రూపాయలు కాదు 1000 రూపాయలు, సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే 100 రూపాయలు కాదు 1000 రూపాయలు. మనం చూసినట్టయితే మనకు తెలిసినటువంటి వాళ్ళు చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు చిన్న కారణాల వల్ల. ఒక హెల్మెట్ పెట్టుకోని కారణం వల్ల ఒక కుటుంబం రోడ్డున పడుతూ ఉంటుంది. అయితే ఈ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మన అవగాహన తీసుకురావాలి. మీడియా మిత్రులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే
కొత్త చట్టం ఏదైతే ఉందో దాన్ని విస్తృతంగా పబ్లిక్ లోపల తీసుకెళ్ళండి. అక్కడ ఫైన్ పెంచి ఆ సామాన్యుని ఇబ్బంది పెట్టాలని తీసుకురాలి ఆ చట్టం. ఏంటి అని అంటే మన భారతదేశంలో ఒక రోజుకి 410 మంది చచ్చిపోతున్నారు. అంటే ప్రతి 3 నిమిషాలకు ఒక ప్రాణం పోతా ఉంది ఎక్కడో ఒక దగ్గర. అంటే ఒక వ్యక్తి ప్రాణం పోతుందంటే ఆ కుటుంబంలో తనను ఆధారం చేసుకొని బతుకుతున్నటువంటి వారందరూ కూడా రోడ్డున పడతా ఉన్నారు. మీరు ఎన్ని పైసలు వాళ్ళకి మీరు కంపెన్సేషన్ ఇచ్చినా లేదా ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఆ వ్యక్తిని తీసుకురాలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఏమైంది అని అంటే మనం కొత్త చట్టాలు, కొత్త అమెండ్మెంట్స్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు మాత్రమే పోలీసులు కాదు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టేక్ హోల్డర్స్ మాత్రమే స్టేక్ హోల్డర్స్ కాదు. ఇంట్లో ప్రతి వ్యక్తి కూడా పోలీస్గా భావించాలి. మంచి విషయాన్ని వాళ్ళు పాటించే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి, నేను నా ఇంట్లో నా పిల్లలకి, మా కుటుంబ సభ్యులకు నేను ఎడ్యుకేట్ చేయాలి. ఇక్కడికి ఆగిపోదు. ఒక మన కార్యక్రమం చేసుకున్నాం, ఓకే అందరం కలుసుకున్నాం, వెళ్ళిపోయినాం అని అంటే ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గవు. ఔటర్ రింగ్ రోడ్ మీద వేగ పరిమితి ఉన్నా లేకున్నా, లేదా మనకి సాధారణ రోడ్ల మీద ఉన్నా లేకున్నా మనం అవగాహన తెచ్చుకొని వాటిని క్రమం తప్పకుండా పాటించినట్లయితే మన పిల్లలు కూడా రోడ్డు భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటిస్తారు. పోలీసులకు పని లేకుండా పోతుంది. ఎప్పుడైతే ట్రాఫిక్ పోలీసులకు పని లేకుండా అవుతుందో అప్పుడే మన రోడ్లు సేఫ్ ఉన్నట్టు లెక్క. అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ లేనట్టయితే ఒక రాంగ్ రూట్లో పోతారు, ఒకరు ఓవర్ స్పీడ్ పోతారు, ఒకరు ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకు నియమాలు పాటించడానికి మనకి ఇప్పటికి కూడా పోలీస్ అనేటువంటి వ్యక్తి అవసరం పడుతుంది. కానీ పోలీస్ అనే వ్యక్తి అవసరం పడకూడదు. మన విచక్షణ జ్ఞానము, మన యొక్క తెలివే మనల్ని తప్పులు చేయకుండా అడ్డుకట్ట వేసినప్పుడు మాత్రమే ఈ రోడ్డు ప్రమాదాలను మనం నివారించగలుగుతాం. మన ఈ కార్యక్రమాలు చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు ఫిబ్రవరి 15th వరకు జరుగుతాయి అన్ని దగ్గర కూడా. కాబట్టి మన ఇంట్లో వారోత్సవాలు చేసుకుందాం. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది. గడ్కరీ సార్ తీసుకొచ్చారు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, గడ్కరీ సార్ ఆధ్వర్యం. మీరు బేకరీకి వెళ్ళాలని అనుకుంటున్నారా? అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నారపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి. వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్. స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి 15% డిస్కౌంట్. కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు. బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి. 3 కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్. డోర్ డెలివరీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9985555769. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం చేయాలి, తర్వాత లేన్ చేంజ్ చేసేటప్పుడు ఏం చేయాలని చెప్పేసి పబ్లిక్ అవగాహన లేకపోవడం వల్లనే ఇటువంటి యాక్సిడెంట్స్ అనేటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం తరచూ కూడా రోజుకు ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. ఈరోజు నేను ఒక చిన్న విషయం నేర్పిస్తాను మీకు. అదేంటి అని అంటే సేఫ్ డిస్టెన్స్. ఒక వాహనానికి ఇంకొక వాహనానికి ఉండాల్సినటువంటి సేఫ్ డిస్టెన్స్. ఒక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. వాహనానికి 2 వీలర్, మనం సర్వసాధారణంగా 2 వీలర్ నడుపుతూ ఉంటాం. 2 వీలర్ అనేటువంటిది ఏదైతే ఉందో, 2 వీలరు ఇది 4 వీలర్. 4 వీలర్కి ఉండాల్సినటువంటి దూరం కన్నా 2 వీలర్కి ఉండాల్సినటువంటి దూరం ఎంతో ఎక్కువ. మనము నిన్న మల్కాజిగిరిలో ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. అందులో ఒక స్కూటీ మీద పోతున్నటువంటి ఒక వ్యక్తి బస్సును ఓవర్టేక్ చేసుకుంటూ యాక్సిడెంట్కి గురయ్యాడు. బస్సు వెనక పైల కింద పడ్డాడు. అతను ఎందుకు కింద పడ్డాడు అని అంటే సేఫ్ డిస్టెన్స్ పాటించట్లేదు. మనకి రోడ్ మార్కింగ్స్ ఉంటాయి, డబల్ లైన్ ఉంటుంది. డబల్ లైన్ 2 లైన్లు రోడ్డు మధ్యలో ఉన్నాయంటే అది నో ఓవర్టేకింగ్ జోన్, అక్కడ ఓవర్టేక్ చేయదు. అటువంటి ప్రదేశాలలో ఓవర్టేక్ చేస్తూ ఉన్నారు. రెండవది, సేఫ్ డిస్టెన్స్ అనేది చాలా అవసరం మన భారతీయులకు. ఎందుకనంటే మనకి ఈ విషయంలో చాలా అవగాహన అనేది మనకు లేదు. ఒక ముందర పోతున్నటువంటి ఆర్టీసీ బస్సు కావచ్చు, ఒక కారు కావచ్చు, మన వెనకాల పోతుంటే మధ్యలో ఉండాల్సినటువంటి దూరం ఎంత అంటే తెలియకపోవడం వల్ల 50 అడుగుల దూరం అని చెప్పేసి కొన్ని బస్సులకు చూస్తున్నారు. 50 అడుగుల దూరం కాదు. మనం ముందర పోతున్నటువంటి వాహనానికి మన వాహనానికి మధ్యలో పెట్టాల్సినటువంటి దూరము 3 సెకండ్ల గ్యాప్. 3 సెకండ్స్ గ్యాప్ పెట్టాలి. ఇంకా వర్షం పడుతుంది అని అంటే ఒక 4 సెకండ్ల గ్యాప్ పెట్టండి. వర్షం పడుతుంది, చీకటి టైంలో పోతున్నా అంటే 5 సెకండ్ల గ్యాప్ పెట్టండి. 3 సెకండ్ల గ్యాప్ పెట్టినట్టయితే ముందర సడన్గా వాహనం ఆగినా లేదా సడన్గా లేన్ చేంజ్ చేసినా మనము దాన్ని కంట్రోల్ చేసుకొని మెనోవర్స్ అంటారు వాటిని, మనం యాక్సిడెంట్ బారిన పడకుండా కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఈరోజు ఏమవుతుందంటే ముందర పోయే వాహనానికి వెనక పోయే వాహనానికి 1/2 సెకండు, అర్ధ సెకండ్ కన్నా మించి గ్యాప్ ఎవరు పెట్టట్లేదు. వాటి సడన్గా బ్రేక్ వేసింది, లేకపోతే బ్రేక్ డౌన్ అయింది, ముందర ఉన్నటువంటి వాహనం సడన్గా లేన్ చేంజ్ అయింది, లేకపోతే ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వెనకాల ఉండేటువంటి వాహనాలు కింద పడిపోతాం. ఈ పిల్లలకు నేర్పాలి, మనం నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పాలి. కాబట్టి మంచి పాంప్లెట్స్ అండ్ మంచి పోస్టర్స్ ఆల్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ పీపుల్. అందరికీ అవసరమే ఇది, రైట్? కాబట్టి మీరు కూడా మీడియా మిత్రులు రెగ్యులర్గా మీరు వాహనాలు నడుపుతూ ఉంటారు. మీరు కూడా మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వరకు మీరు రోడ్ల మీదనే పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మీ సేఫ్టీ కూడా మీ కుటుంబాలకు ఇంపార్టెంట్.
బాధ్యతతోటి మనం వ్యవహరిద్దాం. ప్రమాదాలను నివారించడం మన వంతు కృషి మనం ఖచ్చితంగా చేసినప్పుడు మాత్రమే ఈ ప్రమాదాలు నివారించబడతాయి. ఈ కార్యక్రమాన్ని, ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి IRB సంస్థ వాళ్ళు, HMD సంస్థ వాళ్ళు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వంతు మనకి ఒక్క ప్రాణాన్ని కాపాడగలిగిన, లేదా మన వల్ల ఒక యాక్సిడెంట్ జరగకుండా మన జీవితకాలం మన వాహనాన్ని నడిపినట్లయితే మనం అందరం కూడా గొప్పగా భావించవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. I, John Anil Kumar, pledge that I will pay attention to all safety related matters before driving on the road. I will always follow the rules of the road and traffic. I will ensure my own safety and also of all the fellow travelers on the road. I will work diligently in a dedicated manner towards road safety and inspire others to be educated and aware. I will always try to help individuals affected by accidents on the road and continually contribute to the development of a clean, healthy and safe culture. Jai Hind. ఈరోజు ఓఆర్ఆర్ ఆర్గనైజేషన్స్ IRB ఆధ్వర్యంలో ఇక్కడ రోడ్ సేఫ్టీ మంత్ గురించి చక్కటి ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. ఇలాంటి ప్రోగ్రాం జరుపుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే పబ్లిక్ అందరినీ కూడా డ్రైవర్స్ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ముఖ్యాంశము. ప్రతిరోజు మనం చూస్తుంటే న్యూస్ పేపర్స్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రతిరోజు మనం చూస్తే టీవీ పెట్టగానే లేదా ఉదయం పేపర్ రాగానే ఫలానా దగ్గర యాక్సిడెంట్, కొన్ని 2-3 చనిపోవడం జరుగుతుంది. లేదా మెయిన్ యాక్సిడెంట్ తీసుకుంటే కొన్ని 10 మంది, 5 మంది అట్లా చనిపోవటము, ఎంతోమంది క్షతగాత్రులు కావడం జరుగుతుంది. ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి ఆధారపడిన ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డు పాలవుతుంది, వీధిన పడిపోతుంది. అలాంటి ఎన్నో కుటుంబాలు ప్రతిరోజు కూడా ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నాయి. అంటే ఒక కుటుంబంలో ఎక్కువగా యాక్సిడెంట్ వల్ల చనిపోయేది కూడా యువకులు ఎక్కువగా చనిపోతున్నారు. అంటే కుటుంబం మొత్తం కూడా యువకుల మీద ఆధారపడి ఉంటుంది. ఒక యువకుడు లేదా ఇంటికి పెద్ద మనిషి చనిపోవడం వల్ల ఆ కుటుంబం మొత్తం కూడా ఇబ్బందికి, ఆర్థికంగా అనేక రకాలైన ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అంటే ప్రతిరోజు కూడా మనం ఈ విధంగా ఆలోచిస్తే కొన్ని కుటుంబాలు మొత్తం కూడా ప్రతిరోజు ఎటువంటి ఆధారం లేకుండా రోడ్డు మీద పడిపోవడం జరుగుతుంది. అని మనం ఒక సంవత్సరంలో చూసుకుంటే సుమారుగా 1,40,000 వరకు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది యాక్సిడెంట్ వల్ల. ఇంతమంది కుటుంబాలు యొక్క ఎటువంటి ఆధారం లేకుండా ఎన్నో రకాలైన ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇది మేజర్గా యాక్సిడెంట్ అనేది మానవ తప్పిదం వల్లనే జరుగుతుంది. జరిగే 100 యాక్సిడెంట్లో 99 యాక్సిడెంట్లు కూడా మానవ తప్పిదం వల్లనే జరుగుతున్నవి. 1% మాత్రమే మెకానికల్ డిఫెక్ట్స్ కానీ, ఇంకా అనేక కొన్ని రకాలైన కారణాల వల్ల, అంటే మెకానికల్ డిఫెక్ట్స్ అంటే బ్రేక్ ఫెయిల్ కావడం కానీ, లేదా టైర్ బరస్ట్ అవడం కానీ, ఇంకా కొన్ని రకాల కారణాల వల్ల జరుగుతున్నాయి. 99% జరిగే ఈ ప్రమాదాలను మనము ట్రాఫిక్ రూల్స్ను ఫాలో అయ్యి మనం తెలుసుకొని ఫాలో అవుతే నిర్మూలించడం జరుగుతుంది, తగ్గించడం జరుగుతుంది. 99% యాక్సిడెంట్లను ఇవన్నీ కూడా మానవ తప్పిదం వల్లనే జరుగుతున్నవి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే హెల్మెట్ పెట్టకపోవడము, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము, ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెన్స్ డ్రైవింగ్, ఆపోజిట్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, ఇలాంటివి అన్నీ తెలిసినవే. మనం ఇవి చేయకూడదు. మనం ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడదని మనకు తెలుసు, కానీ మనం ఆటోమేటిక్గా క్యాజువల్గా సెల్ ఫోన్ మాట్లాడేస్తాం. సెల్ ఫోన్ మాట్లాడటం కానీ, లేదా తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కానీ, ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్ల కానీ డ్రైవర్కి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. ట్రిపుల్ రైడింగ్ చేసినప్పుడు సెల్ ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా ఏకాగ్రత ఉండదు డ్రైవింగ్ మీద. ఆ విధమైన సందర్భాల్లో యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సేఫ్ డిస్టెన్స్ పాటించకపోవడము, ఒక వెహికల్కి మరొక వెహికల్కి మధ్య మినిమం ఇంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి మనం యాక్సిడెంట్ కాకుండా ఉండాలంటే. ముందు ఉన్న వెహికల్ను మన వెహికల్ తగలకుండా ఏదైనా అనుకొని యాక్సిడెంటల్ సమయాల్లో కానీ, ఇంకా అనేక రకాలైన పరిస్థితులలో యాక్సిడెంట్ కాకుండా ఉండాలంటే ఒక మినిమం డిస్టెన్స్ ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేయడము, ఇవన్నీ చేయకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నవి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ విధిగా ఫాలో అవ్వాలి. మనతో పాటు మనం నేర్చుకొని సమాజానికి ఒక వెన్నెముక కుటుంబం నుంచే సమాజం అనేది ఏర్పడుతుంది. కుటుంబం నుంచే
గ్రామం నుంచి మండలము, జిల్లా, ఇట్లా రాష్ట్రము, దేశం ఏర్పడుతుంది. కాబట్టి అన్నిటికీ కూడా మూలము కుటుంబం. కాబట్టి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు, పెద్దలు పిల్లల్ని ఎప్పుడైతే ఎడ్యుకేట్ చేస్తారో అప్పుడు అన్ని యాక్సిడెంట్స్ 100% నిర్మూలించబడతాయి, తగ్గించబడతాయి. పిల్లల్ని మన కుటుంబంలో మన పిల్లల్ని మనము ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఎప్పుడు ఎడ్యుకేట్ అవుతారు పిల్లలు? మనము రూల్స్ ఫాలో అవుతూనే మన పిల్లలు ఎడ్యుకేట్ అవుతారు. కానీ మనం హెల్మెట్ పెట్టుకోకుండా మన పిల్లలకి నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలి అని అంటే, పెద్దయినాక నువ్వు హెల్మెట్ పెట్టుకొని నడపాలి, నువ్వు సీటు పెట్టుకొని నడపాలి అంటే కుదరదు. కాబట్టి మనం ఎప్పుడైతే కుటుంబంలో ఒక పెద్దగా ఉన్న కుటుంబాన్ని పోషించే వ్యక్తిగా మనం రూల్స్ ఫాలో అవుతామో, మనం బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని పోవాలి. మనం కారు తీసినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మనము డ్రైవింగ్ చేసినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా, తాగి పని నడపకుండా ఉండాలి. ఇవన్నీ కూడా కుటుంబము మూలం. కాబట్టి సమాజానికి కుటుంబంలో ఇవన్నీ ఎడ్యుకేట్ అయిపోతే పిల్లలు ఖచ్చితంగా సమాజంలో ఎటువంటి యాక్సిడెంట్స్ కావు. సమాజం మొత్తం కూడా ట్రాఫిక్ రూల్స్ మీద ఎడ్యుకేట్ అయి ఉంటుంది. ఇన్సిడెంట్స్ అనేవి తగ్గుతాయి. ఒక ప్రాణాన్ని మించింది ఇంకోటి ఏది లేదు మనిషి జీవితంలో కానీ ఇంకెక్కడైనా కానీ. ప్రాణమును మించిన విలువైనది కూడా చాలా హెవీగా ఉంది డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో. డ్రంక్ అండ్ డ్రైవ్లో రెండోసారి పట్టుబడినా లేకుంటే 100కి అబోవ్ మెజర్మెంట్ వచ్చినా కూడా వాళ్ళకి 3 days 5 days పనిష్మెంట్ కూడా ఈ మధ్యన మనము మేజిస్ట్రేట్ ఇవ్వడం జరుగుతుంది. అందువలన ఈ ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్మూలించబడుతుంది. ప్రతి ట్రాఫిక్ పోలీస్ పరిధిలో డైనమిక్గా డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. విధిగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ నడుస్తుంది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళందరినీ కూడా మనం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 100 అబోవ్ వచ్చిన వాళ్ళకి పనిష్మెంట్ విధిగా పడుతుంది. కాబట్టి ఇలా ఎన్నో కేసులు, పెద్ద కేసుల్లో కూడా పనిష్మెంట్ వస్తుందో రాడనే నమ్మకం తక్కువ ఉంది. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఏ రోజుకు ఆ రోజే ఇమ్మీడియట్గా ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో కోర్టుకు పంపడం జరుగుతుంది. కాబట్టి ఈ ట్రాఫిక్ పోలీసు అవేర్నెస్ వల్ల, ఈ ప్రోగ్రామ్ వల్ల, డైనమిక్ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ వల్ల చాలా వరకు సమాజంలో మార్పు వచ్చింది. ఇంకా కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా 1449 ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసిన వెంటనే ఒక కమాండ్ సెంటర్ ఉంటుంది మనకి, అది మనక్రాంగూడ ఏరియాలో ఉంది. అక్కడి నుంచి ఇమీడియట్గా వితిన్ 1 minute మా పెట్రోలింగ్ వెహికల్కి వస్తుంది. ఆ పెట్రోలింగ్ వెహికల్ నుంచి డైరెక్ట్గా వితిన్ 20 minutes మా ఇన్సిడెంట్ ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడికి వచ్చి మా టీం ఉంది, మా పెట్రోలింగ్ టీము, వాళ్ళు అటెండ్ చేస్తారు. ఇమీడియట్గా ఇష్యూస్ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు హైవే మీద పెట్రోల్ డీజిల్ అయిపోయిందనుకో, వాళ్ళకి ఏమైనా లింక్ చేయగలుగుతారా మీరు? వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళు పక్కనే SOS నెంబర్స్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ దగ్గర ఫోన్ అందుబాటులో లేదనుకోండి, వాళ్ళు SOS ఎవరి 1 kilometerకి మేము SOS పెట్టినాం. వితిన్ 30 seconds మా పెట్రోలింగ్ టీంకు అందుబాటులో వస్తుంది. వాళ్ళు నియర్ బై పెట్రోల్ పంప్కి వెళ్ళి మేము పెట్రోల్ అరేంజ్ చేస్తాం, హెల్ప్ చేస్తాం. పెట్రోల్ నాట్ ఓన్లీ పెట్రోల్ అండ్ మేము ఎక్కడైనా వెహికల్ డ్యామేజ్ అయిపోయింది వాళ్ళకి, ఇమీడియట్గా మా దగ్గర ఒక 3 క్రెయిన్లు ఉన్నాయి. అంటే ఒక టో వ్యాన్ ఉంది, ఒక క్రెయిన్ ఉంది. పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు అది తీసుకోవడానికి ఒక 30 టన్నుల క్రెయిన్ కూడా ఉంది. ఇమీడియట్గా టో వ్యాన్ వచ్చేసి కార్లకు యూజ్ చేస్తాం. ఏదైనా జరిగినప్పుడు క్రెయిన్ దాదాపు 9-10 అపోలో అండర్లో టోమోకర్స్ క్షతగాత్రులున్నా కూడా వాళ్ళని ఇమీడియట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ అక్కడ చేసుకోవాలి.